అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. అన్న మీద కోపంతో షర్మిల పార్టీ ఫండ్ మొత్తం మింగేసింది అని కాంగ్రెస్ మహిళా నేత ఆరోపణ. పవన్ కాదు తుఫాన్. మోడీ ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసలు. వైసీపీ ఓటమిపై యాంకర్ శ్యామ్లా రియాక్షన్. మోడీ మద్దతుతో ఏపీలో ఎన్డీఏ కూటమి 91 స్థానాలు కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్. ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు. నీ ఓటమిని ప్రజలపై రుద్దడం న్యాయమా? జగన్ రెడ్డి చెప్పు అని టీడీపీ నేత వర్ల రామయ్య. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ప్రజలు విజయంగా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ప్రజలు పోటెత్తి కూటమికి ఓటు వేశారు. మత్స్యకారుల వేట నిషేధ సమయంలో చెల్లించే మత్స్యకారుల భరోసా. మత్స్యకారుల వేట నిషేధ సమయంలో చెల్లించే మత్స్యకారుల భరోసా చెల్లింపులో గతంలో ఉండే వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించి మానసిక క్షోభకు గురి చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. మత్స్యకారులందరూ కూడా మత్స్య వేట మీద జీవనాధారం సాగిస్తూ మరి బ్యాన్ పీరియడ్లో మత్స్యకార వృత్తి ప్రభుత్వం 10,000 కల్పించేటప్పుడు కూడా కొత్త సాకులతో ఎక్కువ మందిని ఫిల్టర్ చేసి మరి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి గత ప్రభుత్వం సుమారుగా 2,000 పైచిలుకలు ఓన్లీ ఆవిరి వేసుకోలేదనే కారణంతో తొలగించాలనే దుర్మార్గం చాలా జటిలమైనది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మత్స్య పరిశ్రమ అంతా కూడా కుదేలైన తరుణంలో ఈ డీజిల్ రేట్లు పెరిగిపోయిన తర్వాత, ముడి సరుకులు పెరిగిపోయిన తర్వాత నష్టాల్లో పడిపోయినటువంటి మత్స్యకారులందరూ కూడా అతి తక్కువలో వచ్చినటువంటి బయోడీజిల్ మీద ఆధారపడి బయోడీజిల్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 7.5 రూపాయలే ఉండడం వల్ల దానికంటే తక్కువగా బయోడీజిల్ రావడం వల్ల బయోడీజిల్ వాడకం చేస్తే ఆ బయోడీజిల్ వాడుకుంటా పెట్రోల్ డీజిల్ వాడుకుంటా బయోడీజిల్ వాడుతున్న సాగుతో ఈరోజు మత్స్య పరిశ్రమ ఆధారపడినటువంటి కళాశీల్ని మరి బోటు వాటర్లో కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి మరి పెస్టిస్ కమిషనర్ కానీ మరి జేడీ కానీ జిల్లా కలెక్టర్ కానీ వీరందరూ కూడా ఒకసారి పునరాలోచించుకొని మన మత్స్యకారులందరికీ కూడా జీవనభృతి వచ్చే విధంగా మీరు అందరూ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే వచ్చే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కానీ మరి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీని మీద చొరవ తీసుకొని మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారిని కూడా దీని మీద దృష్టి పెట్టాలని మరి వినయపూర్వకంగా కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ప్రజలు విజయంగా భావిస్తున్నామని, ఇక చంద్రబాబు హయాంలో స్వర్ణయుగం రాబోతుందని టీడీపీ నాయకుడు కివిడి నాగార్జున అన్నారు. జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇంకొకసారి తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రజలు ఎటువంటి మ్యాండేట్ ఇచ్చారు అంటే అందరూ గర్వించదగ్గ మ్యాండేట్ ఇచ్చారు. అందరికీ కూడా గత హయాంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశారు, మేము కులాల పరంగానో మతాల పరంగానో లేదా డబ్బులు ఇచ్చారంటేనో ఆ రకంగా ఆలోచించము. పార్టీలకు అతీతంగా మంచి నాయకులు ఎవరుంటారో వాళ్ళకే మేము ఓటేస్తాం. మంచి ముఖ్యమంత్రి ఎవరైతే ఉండి రాష్ట్రాన్ని సన్మార్గంలో నడిపించగలరో వాళ్ళకే మేము ఓటేస్తామని చెప్పి ఈ రోజున పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి నిరూపించారు. కాబట్టి ఆ రకంగా ఓటు వేసిన ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ చివరిగా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రెస్ సోదరులందరూ కూడా మా అందరికీ చాలా బాగా కోఆపరేషన్ అనేది అందించారు. కానివ్వండి, ఎన్నో రకమైన ఇబ్బందులు పెట్టినా కానివ్వండి, అతను మాత్రం ప్రజల తరపునే నిలిచారు, ప్రజలతోనే నడిచారు.
ప్రజల కోసం కష్టపడ్డారు. ప్రజలంతా కూడా ఇది గుర్తించి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుంటుంది అని చెప్పి గుర్తించడం వల్ల తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, కూటమికి కానివ్వండి మళ్ళీ అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఇదే రకంగా ఇంకొందరు వ్యక్తుల్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం, ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం నారా లోకేష్ గారి గురించి ఉంది. నారా లోకేష్ గారి గురించి ఎంతో మంది ఎన్నో రకమైన తప్పుడు మాటలు మాట్లాడారు. ఆయన్ని హేళన చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మంగళగిరిలో ఓడిపోయావన్నారు, వార్డు మెంబర్ అవ్వలేరు అన్నారు. కానీ ఆయన మాత్రం క్రమశిక్షణతో నేనేంటో నిరూపించుకుంటాను, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నేనుంటాను అని చెప్పి నారా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాలు ఏవైతే పోరాటాలు చేశారో వాటన్నిటినీ కూడా హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మునుపెన్నడూ కూడా లేని విధంగా ఆయన పాదయాత్ర సాగించారు. చంద్రబాబు నాయుడు గారిని కనుక అరెస్ట్ చేయకుండా ఉండుంటే ఆ పాదయాత్ర 4000 కిలోమీటర్ల మైలురాయి కూడా వెళ్లేది. మరి ఈ రోజున మంగళగిరిలో 1985 తర్వాత ఎప్పుడు గెలవకపోతే 2019లో కూడా ఆయన ఓడిపోతే అప్పటికీ కూడా ఆయన పోరాట పటిమతో పట్టుదలతో ముందుకు వెళ్లారే తప్ప ఆ నియోజకవర్గాన్ని వదలలేదు. ఈ రోజున చూస్తే 90,000కు పైగా అక్కడ మెజారిటీ రావడం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మా లాంటి యువతందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా ఆలోచించి ఉంటే ఆ పార్టీ ఏ రకంగా ఇంకా బలం పెంచుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకునేవారు. కానీ ఆయన మాత్రం ధర్మం పక్కన నిలిచారు. ఈ రాష్ట్రం బాగుండాలి, నా స్వార్థాన్ని నేను పక్కన పెడతాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పి ఆయన నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే జన సైనికులందరూ కూడా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రకమైన మనస్పర్ధలు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదే రకంగా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక భారతీయుడిగా నరేంద్ర మోడీ గారి లాంటి ప్రధానమంత్రి ఉండడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన హయాంలో మౌలిక సదుపాయాలు అనేవి మన దేశం గర్వించదగ్గ విధంగా అభివృద్ధి చెందాయి. ఈ రోజున వందే భారత్ రైల్స్ తీసుకుందామా, లేదా ఎటువంటి చిన్న ప్లేసుల్లో అయినా ఎయిర్పోర్ట్ అభివృద్ధి అనేది తీసుకుందామా, రోడ్లు అందామా, నేషనల్ హైవేస్ అందామా, మౌలిక సదుపాయాలన్నీ కూడా చాలా బాగా అయ్యాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ప్రజలు పోటెత్తి కూటమికి ఓటు వేశారని అదితి గజపతి రాజు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వామ్యం నిలబడింది అనేది పూర్తిగా మనందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజలు చూస్తుంటే ప్రజాస్వామ్యం కోసం అందరూ కలిసికట్టుగా వచ్చి 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే న్యూట్రల్ ప్రజలు, అంటే ఏ పార్టీకి పూర్తిగా పార్టీలో పాల్గొకుండా న్యూట్రల్ వాళ్ళు ఓన్లీ సపోర్ట్, బయట నుంచి సపోర్ట్ ఇస్తా చాలామంది న్యూట్రల్ వాళ్ళు కూడా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు. అలాగే యూత్ కూడా చాలామంది బయట ఉన్న వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళు, అంటే హైదరాబాద్లో, బెంగళూరులో, ఇండియాలో వేరే ఏరియాస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా లీవ్ పెట్టి ప్రత్యేకంగా 1 వీక్ 2 వారాలు లీవ్ పెట్టి ఇక్కడికి ఓటు వేయటానికి రావటం జరిగింది. అలాగే ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సమయం చూసుకొని లీవ్ పెట్టారు. అలాగే యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా సమయం చూసుకొని లీవ్ పెట్టి ఇక్కడ ఒక బాధ్యతగా తీసుకొని మన రాష్ట్రాన్ని రక్షించటానికి అనేది ఒక బాధ్యత యూత్ ప్రత్యేకంగా ఈసారి తీసుకున్నారు. అయితే ఈసారి ప్రజాస్వామ్యం పూర్తిగా నిలబడింది అనేది మన అందరికీ అర్థమైన విషయం. అంటే మనం అన్ని విధాలుగా మన పార్టీ ఎజెండా, విజన్ 2047 ఉంది, మన పార్టీ ఎజెండా ఉంది, మనం పూర్తి స్థాయిగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్, నాన్నగారు చేసిన డెవలప్మెంట్, అలాగే మా కుటుంబం చేసిన విజయనగరంలో డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ కలిసి చూసి ప్రజలు మన పూర్తి నమ్మకం మీద మనకు వేశారు. అయితే ఆ నమ్మకంని మనం నిలబెట్టుకోవడానికి నా బెస్ట్ నేను కృషి చేస్తాను.
మన రాష్ట్రం బాగుపడాలని, మళ్ళీ మనం మన 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 రాష్ట్రానికి రిటర్న్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మనకి అవకాశం వస్తుందని వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళు కలిసికట్టుగా ఈ ఫెంటాస్టిక్ తీర్పు అనేది ఇచ్చారు. ప్రతి ఏరియా నుంచి ఆఖరికి ఈ వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రతిపక్ష హోదా అనేది కూడా కోల్పోయారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజలు తీర్పు చాలా బాగా ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. అందరూ మీ కష్టాన్ని మీరందరూ ఇంత కష్టపడ్డారు, కార్యకర్తలు అవనియండి, 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలందరూ ఎంత ఎండన్నా కూడా వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడి ఓటు వేశారనేది మీ అందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నిరంతర ప్రాబ్లం ఉంది, దానికి వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెరినెంట్ రివర్ లేదు. అయితే ముందటి నుంచి ఇప్పటి నుంచి కాదు, విజయనగరం టౌన్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది. సో ఎప్పుడు జనాభా పెరుగుతూ ఉంటుంది, మనం ఇంకా వాటర్ ఇంక్రీజ్ చేస్తూ పోతూ ఉండాలి. సో అదైతే మనం డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టి మనం ప్రయత్నం చేయాలి వాటర్ తేయడానికి. అయితే పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ద్వారా మనం వాటర్ తేయడానికి ప్రయత్నం చేశాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆ ప్రాజెక్ట్ని వదిలేశారు. అయితే ఇప్పుడు కూడా మనం విజయనగరం అయితేనేంటి మన రాష్ట్రం మొత్తానికి రివర్ లింకింగ్ అనేది ఒక ముఖ్యంగా అదొక ముఖ్య స్థానం ఇస్తారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు దానికోసం ఒక ముఖ్య స్థానం ఇస్తారు. అది డెఫినెట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. మనం మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఈ రావణాసుడు పాలన నుంచి మన ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి అని ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు పాత భవనంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. You name public governance, corporate governance in the name of service. We are going to serve the global community. That is going to happen. Under this, sir, only all of us have to keep balancing regional aspirations and national interest must run parallelly, ensuring holistic development across all strata of society. Friends, I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision, and also is having a zeal, and also his execution is very perfect, and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. This is a very good opportunity for India. If we miss now, we will miss forever. That is where we are having wonderful opportunity. You are seeing globally today, all countries are having 1 or 2%, 3% growth rate. India is growing at the highest growth rate for the last 10 years. It will continue another 10, 20 years, or 30 years, 40 years. India is having some advantages. One is information technology. We have first more advantage we have taken. Demographic dividend, that is more youngsters. It has created excellent advantage for Indians to move abroad also. For everything, in ancient times also, we had all resources. But recently, we are moving very aggressively. మోడీ మద్దతుతో ఏపీలో ఎన్డీఏ కూటమి 91% స్థానాలు కైవసం చేసుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు ప్రధానంగా ఉన్నంత కాలం
ఈ దేశం ఎవరికీ తలవంచదు అని అన్నారు. Honorable Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Shri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. मित्रों, अब वो ऐतिहासिक घड़ी आ गई है जो प्रस्ताव माननीय राजनाथ सिंह जी ने हम सबके सामने रखा. విశాఖ భీమిలి 7వ వార్డు పరిధిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన సందర్భంగా జన సైనికులు ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ చేసి అందరికీ పంచిపెట్టారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే ఆ రకంగా ఆయనకి ఎవరు ఎన్ని సీట్లు ఇచ్చారు అన్ని సీట్లు కూడా గెలిచారంటే కారణం మనకి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు. జనసేన సపోర్ట్ చేశారు. జనసేనకి మనం కూడా టీడీపీ వాళ్ళని సపోర్ట్ చేశాం. ఈ రోజు వాళ్ళకి కనీసం వైసీపీ వారికి 450 సీట్లు ఖచ్చితంగా ఉంటాయనేసి మనం అందరం కూడా ఊహించాం. మనకి మనం వస్తే 100-110 వస్తాయి, జనసేనకి 10-15 వస్తాయి అని చెప్పేసి అంతా కలిపి 130 లోపు అని చెప్పేసి 120 లోపు అని చెప్పేసి అనుకున్నాం టోటల్గా. అలాంటిది కనీసం వైసీపీ వారికి ప్రతిపక్షం కూడా లేకుండా కూడా చేసేంత కనుక నిజంగా అందరూ మాటలు ఎంత వీలుగా కష్టంగా ఉన్నారు. అయితే అక్కడ అభ్యర్థులు పెట్టి ఓటేయలేదు, చంద్రబాబు నాయుడు కూడా పెట్టి ఓటేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచనల వల్ల ఓటేశారు. తెలుసు. మనం అందరం కూడా ఈ రోజు కలిసామంటే కారణం మీకు అందరికీ తెలిసిన విషయం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఈ రోజు మనం కలిసామంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి ఒక్కసారి వస్తుంది, ప్రతి సంవత్సరానికి వస్తుంది. కానీ మనకి 5 సంవత్సరాలకి ఒకే పండుగ వచ్చింది. అయితే మీకు అందరూ కూడా తెలుసు మనం ఎంత ఇబ్బందులు పెట్టారో, చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పెట్టారో, పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెట్టారో, ఎటువంటి మాటలు అన్నారు, పవన్ కళ్యాణ్ ఎంత రెచ్చగొట్టారు.
మాట్లాడారు. సరిగా నేను కూడా మాట్లాడిన మాట్లాడాలి ఫ్యామిలీ విషయం కూడా అయినా ఏదో రకంగా అతను మనసు ఇవ్వకూడదు, అతను కల్పిద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కలిసి నీకెళ్ళు నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు నిజంగా మాటలు వచ్చి నిద్రపోవడంలో నేర్పి వీటిని బిగించి జగన్మోహన్ రెడ్డి ట్రైన్లో తీసినందుకు కూడా మన ఇద్దరు కూడా వదిలిపెట్టొద్దని చెప్పి ఏమీ లేకోకుండా ప్రజలందరూ కూడా మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రులే, మా బిడ్డలే అనేటువంటి ఉద్దేశంతో చక్కగా మేము పరిపాలన అందిస్తామనేటువంటి దానికే ఈ కేక్ కటింగ్ కానీ ఎవరన్నా తక్కువ చేయాలా, ఎవరో మేము ఎక్కువగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం కాదు. ఒక జరిగిన కాలంలో పాలన బాగోలేదనేసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలకు అనుగుణంగా పండుగ చేసుకుంటున్నాము అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కేక్ కటింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో కార్యకర్తలు మరి పెద్దలైనటువంటి వెంకటరావు గారిని, నరసింహరావు గారిని, మరి నాయుడు గారిని, నరసింహారెడ్డి గారిని అందరూ కూడా ఆహ్వానించి పిలిచి ఈ కార్యక్రమం చేయడం మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలం మనం అందరం కూడా ఎలక్షన్ వస్తువులుగా ఏర్పడుతుంది. కానీ మనం మట్టికి కొడుతాం, మనము మన చుట్టాలు మన అందరూ కూడా. వెల్కమ్ టు A9 టీవీ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. నీ ఓటమిని ప్రజలపై రుద్దడం న్యాయమా? జగన్ రెడ్డి చెప్పు అని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీ ఓటమికి కారణాలు నువ్వు తెలుసుకోవాలి, అంతేగాని ప్రజలపై రుద్దడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్థుతి పరనింద చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారండి, పత్రికా సోదరులారా, నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి, నేను బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థమవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం, వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం, అది మీరు ఏమంటారు దాన్ని, మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు. ఆ మాట నాకు రావటం లేదు. ఇకనైనా అర్థం చేసుకోండి, మీ ఓటమికి మీరే కారకులు, మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు? ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ్మ, బుద్ధ, వెంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ దాడితోటి, ఐరన్ పైపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది? ఆ నేరం, ఆ ఘోరం మీకు అర్థం అవ్వలేదా? మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో దాదాపు 250 ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ గొడ్డు గోద ఇల్లు వాకిలి అన్నీ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు ఆ గ్రామం నుంచి బయట